ఆర్ఆర్ పోరగాళ్ల చేతుల్లో పంజాబ్ కింగ్స్ మొనగాళ్లు ఈ సీజన్లో మొదటి ఓటమిని చూశారు. 4 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో కింగ్స్ పై ఆర్ఆర్ ఘన విజయాన్ని సాధించారు. పంజాబ్ కింగ్స్ సొంత గడ్డపై విధ్వంసం చేశారు ఆర్ఆర్ చిచ్చర పిడుగులు. ఈ సీజన్లో ఓటమనేది ఎరుగని కింగ్స్ ని ఓటమి పాలు చేశారు. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మొదటి బంతి నుండే రెచ్చిపోతూ 6లతో 4లతో 43 పరుగులతో ప్రత్యర్థి టీంకి కాసేపు మనశ్శాంతి లేకుండా చేశాడు. జైస్వాల్ 51 పరుగులతో ఆర్ఆర్ కి ఊపిరిపోశాడు. జూరెల్ 16 పరుగులు, రియాన్ పరాగ్ 29 పరుగులు. ఇక ఆర్ఆర్ ని గెలిపించిన రథసారథులు ఫెరీరా 52 పరుగులు, దూబై 31 పరుగులతో ప్రత్యర్థి టీమిని ఉఫ్ఫని ఊదిపాడేశారు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 222 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయారు. ప్రభ్ సిమ్రాన్ 59 పరుగులు, ప్రియాన్ షార్య 29 పరుగులు, కూపర్ కాల్ని 30 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, స్టోయినిస్ 62 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ మంచి పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్కి ఇచ్చిన ఆర్ఆర్ అవలోకగా గెలిచేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో ఆర్ఆర్ పాయింట్ల పట్టిక స్థానంలో 3వ స్థానానికి చేరింది 12 పాయింట్లతో. పంజాబ్ కింగ్స్ లాంటి నెంబర్ 1 అన్బీటబుల్ టీంని ఆర్ఆర్ ఎలా ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూ చండీగఢ్ వేదికగా మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి ప్రియాన్ షార్య, ప్రభ్ సిమ్రాన్లు వచ్చారు. ప్రియాన్ షార్య 11 బంతుల్లో 29 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు కూపర్ కాన్లీ. పవర్ ప్లే పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 65 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయారు. 8.2 ఓవర్ల దగ్గర కూపర్ కాన్లీ 14 బంతుల్లో 30 పరుగులు చేసి యశ్రాజ్ బౌలింగ్ లో ఫెరీరా పట్న క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. దీంతో మంచి పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. 14వ ఓవర్ చివరి బంతికి ప్రభ్ సిమ్రాన్ 44 బంతుల్లో 59 పరుగులు చేసి యశ్రాజ్ బౌలింగ్ లో పరాగ్ పట్న క్యాచ్ తో అవుట్ అయ్యాడు. మరోసారి అద్భుతమైన నాకాడి వెనుదిరిగాడు ప్రభ్ సిమ్రాన్ సింగ్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు స్టోయినిస్. 18వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ 27 బంతుల్లో 30 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్ లో జురెల్ పట్న క్యాచ్ తో అవుట్ అయ్యాడు. స్టోయినిస్ 22 బంతుల్లో 62 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 222 పరుగులు చేసి 4 వికెట్లని కోల్పోయారు. 223 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్కి ఇచ్చారు కింగ్స్. ఆర్ఆర్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వచ్చారు. వైభవ్ మొదటి ఓవర్ నుండే 6లతో 4లతో చెలరేగిపోతున్నాడు. ఏ బౌలర్లు వచ్చినా కూడా దంచి కొడుతున్నాడు. 3.2 ఓవర్ల దగ్గర వైభవ్ సూర్యవంశీ తన వికెట్ ని కోల్పోయాడు. 16 బంతుల్లో 43 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో శ్రేయస్ పట్న క్యాచ్ తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు జురెల్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 84 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయారు. 9.4 ఓవర్ల దగ్గర జురెల్ 20 బంతుల్లో 16 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో జన్సన్ పట్న క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రియాన్ పరాగ్. 11.2 ఓవర్ల దగ్గర యశస్వి జైస్వాల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో 51 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 14 ఓవర్ చివరి బంతికి కెప్టెన్ పరాగ్ 29 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆర్ఆర్ టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. ఫెరీరా, దూబై ఇద్దరు కలిసి అద్భుతంగా ఆడి పంజాబ్ కింగ్స్ ని మొట్టమొదటిసారి ఓటమి పాలు చేశారు. ఫెరీరా 52 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. దూబై 31 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. ప్యూర్ డామినెన్స్ చూపిస్తూ ఆర్ఆర్ పంజాబ్ కింగ్స్ పైన ఘన విజయాన్ని సాధించారు. 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఆర్ఆర్ పాయింట్ల పట్టిక స్థానంలో 3వ స్థానానికి చేరింది 12 పాయింట్లతో. పంజాబ్ కింగ్స్ మొదటిసారి ఓటమి పాలైన తన స్థానాన్ని 13 పాయింట్లతో నెంబర్ 1 గానే ఉంచుకుంది.